జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. 2019లో ఎంత బలంగా తెలుగుదేశం పార్టీని ఓడించారో ఇప్పుడు అదే బలమైన ఎదురుదెబ్బను ఎన్డీఏ కూటమి నుంచి ఎదుర్కోవాల్సొచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తీరును, ఆయన పాలన సాగిన తీరును ఒకసారి చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకునేటప్పుడు మొదట 2019 ఎన్నికల్లో ఆయన సాధించిన తిరుగులేని విజయంతోనే ప్రారంభించాలి. ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని 175 సీట్లలో 151 సీట్లను సాధించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు జగన్. ఆ స్థానానికి చేరడానికి ఆయన ఎంతో శ్రమించారని ఆయన వెన్నంటి ఉన్నవారు చెబుతూ ఉంటారు. 2009 సెప్టెంబర్లో తన తండ్రి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించేటప్పటికీ జగన్ వయస్సు 37 ఏళ్లు. రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొద్ది నెలలకే ప్రాణాలు కోల్పోయిన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి తాను ముఖ్యమంత్రి కావాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అప్పటికి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జగన్ను సీఎం చేయాలంటూ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో మెజారిటీ సభ్యులు సంతకాలు చేశారు. అయితే అప్పటి పరిణామాలపై భిన్న వాదనలు వినిపిస్తుంటారు నాయకులు. జగన్ తనకు తానుగా సంతకాల సేకరణ చేపట్టలేదని, అప్పటి ఎమ్మెల్యేలలో కొందరు చొరవ తీసుకుని సంతకాలు చేశారని జగన్ సోదరి షర్మిల, కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వంటివారు వివిధ సందర్భాల్లో చెప్పారు. అదే సమయంలో రాజశేఖర్ రెడ్డి శవాన్ని పక్కన పెట్టుకుని జగన్ సీఎం కావాలనుకుని సంతకాలు సేకరించారు అంటూ వి హనుమంతరావు వంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సీఎం కుర్చీ దిశగా ప్రయాణం మొదలుపెట్టిన జగన్ కాంగ్రెస్ నుంచి వేరుపడి సొంత పార్టీ పెట్టుకుని పాదయాత్రగా వచ్చి అనుకున్న లక్ష్యం సాధించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అరంగేట్రం 2009లో కాంగ్రెస్తో మొదలైంది. ఆ ఎన్నికల్లో జగన్ కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి 2009లో రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత కొద్ది నెలల్లోనే ఆయన మరణించడంతో జగన్ సీఎం కావాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కొణిజేటి రోసయ్యను ముఖ్యమంత్రిని చేసింది. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో అనేక మంది మరణించారని, వారి కుటుంబాలను కలిసి ఓదార్చాల్సిన బాధ్యత తనపై ఉందంటూ ఓదార్పు యాత్రను జగన్ చేపట్టగా యాత్రకు అనుమతి లేదని, వెంటనే ఆపేయాలని అధిష్టానం సూచించింది. కాని అధిష్టానం మాటను కాదని జగన్ యాత్ర కొనసాగించారు. ఇవన్నీ జగన్కు, కాంగ్రెస్ అధిష్టానానికి దూరం పెంచాయి. జగన్ కాంగ్రెస్ నుంచి పూర్తిగా దూరం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. 2010 నవంబర్లో జగన్ తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అప్పుడు జగన్ కడప ఎంపీగా, విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్కు రాజీనామా చేసిన సుమారు 5 నెలలకు 2011 మార్చి నెలలో జగన్ సొంత పార్టీ ప్రకటించారు. జగన్కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉప ఎన్నికల్లో జగన్ కడప నుంచి ఎంపీగా, పులివెందుల నుంచి విజయమ్మ ఎమ్మెల్యేగా భారీ ఆధిక్యాలతో గెలిచారు. కొత్త పార్టీ పెట్టిన సుమారు ఏడాదికి జగన్ను సీబీఐ అరెస్ట్ చేసింది. తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాలను అడ్డం పెట్టుకుని జగన్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్నది ఆయనపై ఉన్న ఆరోపణ. అప్పటికి తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి బెయిల్పై బయటకు రాగానే తెలంగాణ ఏర్పాటు కోసం రాష్ట్రాన్ని విభజించడాన్ని వ్యతిరేకిస్తూ 3 రోజుల బంద్కు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేశారు విజయమ్మ, జగన్. ఆ తర్వాత కొద్ది రోజులకు జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లోని 175 సీట్లలో 67 చోట్ల విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా బలం సమకూరనప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ స్థానాన్ని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ఆక్రమించినట్లయింది. కొద్ది రోజులు అసెంబ్లీకి వెళ్లిన తరువాత జగన్ ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సొంత జిల్లా కడపలోని ఇడుపులపాయలో ఉన్న తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సమాధి నుంచి 2017 నవంబర్ 6న జగన్ తన పాదయాత్ర ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల మీదుగా ప్రజలను కలుస్తూ జగన్ చేసిన పాదయాత్రకు మంచి స్పందనొచ్చింది. 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జగన్ పాదయాత్ర ముగిసింది. 3500 కిలోమీటర్లకు పైగా జగన్ చేసిన పాదయాత్రలో ప్రజలకు అనేక హామీలిచ్చారు. వేర్వేరు సామాజిక వర్గాలు, కులవృత్తుల వారితో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఆయా సామాజిక వర్గాలను ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని, నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తాను సీఎం అయితే అమలు చేస్తానని చెప్పిన నవరత్నాల గురించి ప్రజలకు ప్రతి ఊళ్ళో పూసగుచ్చినట్టు వివరించుకుంటూ వెళ్లారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన జగన్
ఎన్నికల్లో విజయంపై విశ్వాసంతో కనిపించారు. 37 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి పదవి దిశగా పడిన తొలి అడుగులు 10 ఏళ్ల తరువాత 2019లో అనుకున్న చోటికి చేరాయి. 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లు సాధించి అధికారాన్నందుకుంది. తెలుగుదేశానికి 23, జనసేన పార్టీకి 1 సీటు మాత్రమే వచ్చాయి. 2019 మే 30న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే మునుపెన్నడూ లేనట్లుగా 5గురు ఉప ముఖ్యమంత్రులను నియమించుకున్నారు. అయితే ఎంతమంది ఉప ముఖ్యమంత్రులున్నా అంతా తానే అయి జగన్ వ్యవహరించారన్న విమర్శలున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక సంక్షేమ పథకాల అమలుతో వివిధ వర్గాలను జగన్ ఆకట్టుకోగలిగారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా నవరత్నాల పేరుతో ఆయన సంక్షేమ పథకాలను అమలు చేశారు. అయితే మద్య నిషేధం, ప్రత్యేక హోదా వంటి విషయాల్లో జగన్ వెనక్కి తగ్గడం విమర్శలకు దారితీసింది. జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రశంసలు, విమర్శలు రెండూ ఎదుర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటుతో సామాన్య ప్రజలకు గవర్నెన్స్ను దగ్గర చేశారు. కానీ అదే సమయంలో ఈ వ్యవస్థలను పార్టీ ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్న విమర్శలు జగన్ ఎదుర్కోక తప్పలేదు. అమరావతిని ఏమాత్రం ముందుకు కదిలించకుండా 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడం కూడా చర్చకు దారితీసింది. సంక్షేమ పథకాలకు జగన్ పెద్దపీట వేశారన్నది కాదనలేని సత్యం. అయితే ఇది ఆ పథకాల లబ్ధిదారుల్లో ఎంత ఆదరణ పెంచిందో ఇతర వర్గాల్లో అంతే వ్యతిరేకతను పెంచింది. రాష్ట్ర ఖజానాలోని మొత్తం డబ్బంతా సంక్షేమ పథకాలకే జగన్ ఖర్చు చేస్తున్నారని, అభివృద్ధి పనులపై దృష్టి లేదన్న విమర్శలు ఎదురయ్యాయి. మునుపెన్నడూ లేనట్లుగా ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు ప్రతి నెలా వారాల తరబడి ఆలస్యం కావడం కూడా జగన్పై ఆ వర్గాలలో అసంతృప్తిని పెంచాయి. పీఆర్సీ అమలులో జగన్ పిసినారితనం, సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తానన్న హామీని నెరవేర్చకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. ఇవన్నీ ఆయన నేతృత్వంలోని వైసీపీని 151 సీట్ల నుంచి కిందకు దించేశాయి. వీటితో పాటు ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తెలుగుదేశం, జనసేన పార్టీలు జగన్కు వ్యతిరేకంగా బలంగా ప్రచారంలోకి తేగలిగాయి. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఉండడం, ప్రజల పొలాలు, స్థలాలలో వేసిన సరిహద్దు రాళ్లపైన జగన్ బొమ్మ చెక్కి ఉండడాన్ని చూపిస్తూ ఇతర పార్టీలు ల్యాండ్ టైటిల్ యాక్ట్తో జనానికి నష్టమన్న ప్రచారాన్ని తీవ్రం చేయడం జగన్కు నష్టం చేసింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరువాత జగన్కు కొత్త కష్టాలు వచ్చి అప్పటి వరకు తెలంగాణలో రాజకీయం చేసిన తన సోదరి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలి బాధ్యతలు చేపట్టిన షర్మిల తన ప్రసంగాలతో నిత్యం విమర్శలు చేయడం, బాబాయ్ వివేకా హత్య కేసును తనకు వ్యతిరేకంగా ప్రచారంలో ఉపయోగించడం వంటివన్నీ జగన్కు తలనొప్పులు తెచ్చిపెట్టాయి. గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో అధికారం చేపట్టిన జగన్ 5 ఏళ్లలోనే ఘోర పరాజయం పొందడంపై సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు తన అభిప్రాయం పంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే మనకు అర్థమైంది. ఎందుకంటే ఆయన భారీగా వచ్చిన మెజారిటీని సుపరిపాలన దిశగా మళ్లించకుండా, గవర్నెన్స్పై దృష్టి కేంద్రీకరించకుండా కేవలం నెగటివ్ యాటిట్యూడ్తో ముందుకు పోవడం వల్ల ఆయనకు వ్యతిరేక ఫలితాలు అప్పటి నుంచే మొదలయ్యాయి. వాళ్ళ ప్రత్యర్థులను కొకావికలం చేసేందుకు రకరకాలైన మారణ మార్గాలను అనుసరించడం దగ్గర నుంచి ఆయన కేవలం ఒక నెగటివ్ యాటిట్యూడ్తో వెళ్ళారు. అభివృద్ధి విషయంలో తనకంటూ ఒక మార్క్ ఏపీలో చూపించలేకపోయారని, నిర్మాణాత్మక కార్యక్రమాలు చేయలేకపోయారని, అందుకే ఆయనకు వివేకవంతమైన దృష్టి లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని కృష్ణారావు అన్నారు.